హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే టాస్క్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన హారిక, అలేఖ్య హారిక ఇంకా అఖిల్ సార్థక్ వచ్చారు. వాళ్ళు సంచాలక గేమ్స్ ఆడిపిస్తారనమాట. వాళ్ళతో పాటు నెక్స్ట్ సెట్ ఆఫ్ గేమ్స్ ఆడిపించడానికి మానస్ ఇంకా ప్రియాంక జైన్ కూడా వస్తుండ్రు. టికెట్ టు ఫినాలే కంటెండర్స్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు టికెట్ టు ఫినాలేకి పోటీదారులు కారు. ఎక్స్ కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేస్తారు. ఎవరినైతే సెలెక్ట్ చేస్తారే వాళ్ళే టికెట్ టు ఫినాలే కంటెండర్స్ అవుతారనమాట. అయితే ఫస్ట్ అఖిల్, సార్థక్ అండ్ హారిక వాళ్ళు పెట్టే కొన్ని టాస్క్స్ అండ్ ఫన్ యాక్టివిటీస్లో ఎవరైతే పార్టిసిపేట్ అయ్యి విన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ కంటెండర్ అవుతారు. అయితే ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారంటే గార్డెన్ ఏరియాలో ఆల్ఫాబెట్స్ని పెట్టి సెట్ చేయాల్సి ఉంటుంది. అయితే గౌతమ్, తేజ, రోహిణి అండ్ విష్ణుప్రియని సెలెక్ట్ చేశారు హారిక అండ్ అఖిల్ సార్థక్. అయితే ఈ టాస్క్లో ఈ 4 మెంబర్స్ పార్టిసిపేట్ అయ్యి రోహిణి అయితే గెలిచింది. రోహిణి ఫస్ట్ కంటెండర్గా అయితే అయిందనమాట. అయితే రోహిణి లక్ చూడండి, తను ఇంతవరకు నామినేషన్స్లోకి రాలేదు. తను మెగా చీఫ్ అయింది. ఇప్పుడు టికెట్ ఫినాలేలో కంటెండర్గా గెలిచింది. ఒకవేళ టికెట్ టు ఫినాలే గెలిచింది అనుకోండి, తను కంప్లీట్గా టాప్ 5లోకి వెళ్ళిపోతుంది రోహిణి. అయితే ఈ టికెట్ టు ఫినాలే రోహిణి అయితే సెలెక్ట్ అయింది. ఇవాళ ఇంకొన్ని టాస్క్స్ పెడతారు. ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్స్కి పెట్టారు, తర్వాత ఓజీ వాళ్ళకి పెడతారు. అట్లా కొన్ని టాస్క్స్ ఉంటాయి అన్నమాట. ఆ టాస్క్స్ అయిపోయినాక ఫైనల్గా ఒక టాస్క్ పెట్టి టికెట్ టు ఫినాలే ఇస్తారనమాట. అయితే ఈ వీక్ అయితే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే ఇంకా 3 వీక్సే ఉంది గేము. లాస్ట్లో ఉన్న ఓటింగ్లో లాస్ట్లో ఉన్నట్టు ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు, టాప్ 5 కంటెస్టెంట్స్. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ 1 వీకే ఉంటుంది. ఆ 1 వీక్లో వాళ్ళ ఏవీస్ చూపెట్టుడు, ఇక టాస్క్స్ ఏముండో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏవీస్ చూపెడుతుంటారు అనమాట. తర్వాత టికెట్ తర్వాత మనకి డిసెంబర్ 15కి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వారం అయితే రోహిణి మెగా చీఫ్ కాబట్టి తను ఒక్కతే నామినేషన్స్లోకి రాలేదు. మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్లోకి అయితే వచ్చారు. వాళ్ళ ఓటింగ్ పోల్స్ చూసినట్టయితే నిఖిల్ కొన్ని పోల్స్లో నిఖిల్ గౌతమ్కి ఈక్వల్ ఓటింగ్ చూపెడుతుంది, కొన్ని పోల్స్లో నిఖిల్ ఎక్కువ చూపెడుతుంది, కొన్ని పోల్స్లో గౌతమ్కి ఎక్కువ చూపెడుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య అయితే పోటీ చాలానే ఉన్నది. అయితే నిన్న నామినేషన్స్లో అయితే గౌతమ్ చాలా రచ్చలేపాడు. తను ఆర్గ్యుమెంట్ చేసే విధానం చాలా జెన్యూన్గా ఉంది. తను కరెక్ట్గా పాయింట్స్ పెడుతున్నాడు. ప్రేరణతోని నామినేషన్ అయినా, నబీల్తో నామినేషన్ అయినా, నబీల్ అయితే జస్ట్ సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేశాడు. ఏంటంటే నాకు ఫైర్ కనపడతలేదు గేమ్లో అని. కానీ నబీల్ టీషర్ట్ టాస్క్లో అయితే నబీల్ని అయితే ఉడుం పట్టు బట్టి ఆపిండు కదా గౌతమ్. అయితే ఈ గౌతమ్ జస్ట్ సోలో ప్లేయర్గా ఆడుతున్నాడు. గౌతమ్కి అయితే ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరిగింది. కొన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓటింగ్ పోల్స్లో అయితే నిఖిల్, గౌతమ్ ఇద్దరు సేమ్ కనపడుతున్నారు. తర్వాత ప్రేరణకు 20% ఓటింగ్ వస్తుంది, విష్ణుప్రియకి 18%. నబీల్ బ్యాక్ బీటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవరకు నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే చాలా తగ్గిపోయింది. పెద్ద గేమ్స్లో కూడా తను కనపడతలేడు. ఒక టాపిక్ మీద స్టాండ్ తీసుకొని ఉంటలేడు కాబట్టి నబీల్ ఓటింగ్ కూడా చాలా తగ్గింది. అవినాష్కి అయితే 12% ఓటింగ్ వస్తుంది, పృథ్వీరాజ్కి 8%, తేజకి 7%. అయితే తేజ ఈసారి లీస్ట్ ఓటింగ్లో అయితే అవినాష్, పృథ్వీరాజ్ అండ్ తేజ ముగ్గురు ఉన్నారు. యాక్చువల్లీ అవినాష్ అప్పుడే 2 వీక్స్ బ్యాక్ ఎలిమినేట్ కావాల్సి ఉండే, ఎందుకంటే అప్పుడు నబీల్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చి కాపాడాడు. ఆ తర్వాత అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. ఈసారి అయితే అవినాష్, పృథ్వీ అండ్ తేజ ఈ ముగ్గురులో ఎవరో ఇద్దరైతే తప్పకుండా డబల్ ఎలిమినేషన్ అయిపోతుంది. తర్వాత సింగిల్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది. ఏమో ఎక్స్టెండ్ చేస్తారు బిగ్ బాస్ అని అంటున్నారు. ఒక 15 days ఇంకా అది టాపిక్ ఇంకా డిసైడ్ కాలేదు.